అందరికీ నమస్కారం. 2019 ఎన్నికల్లో హైపాక్ టీము వైసీపీకి అధికారం చేపట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడి నుంచి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. వైసీపీకి 150+ వచ్చినాయి మనకి సీట్లు. సో రాష్ట్రంలో కూడా వైసీపీ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ఐపాక్ టీం శాసించింది. 2024 ఎన్నికలకు ముందు మరి అక్కడి నుంచి ఐపాక్ నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ బ్యాక్ డ్రాప్ అవడంతో మరి ఐపాక్ కొత్త నినాదం తీసుకొచ్చింది, వై నాట్ 175. సో 2024లో అదే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు. అయితే కొన్ని నియోజకవర్గంలో ఐపాక్ వింత ధోరణి, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఎన్నికల ముందు కూడా స్ట్రాంగ్గా వ్యతిరేకించినటువంటి సందర్భాలు, వాళ్ళు చేసినటువంటి సర్వేలు, అదేవిధంగా ఆ నియోజకవర్గాల్లో ఐపాక్ ఇన్వాల్వ్ అవటం, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి కూడా దిశ నిర్దేశించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఐపాక్ని తీసుకెళ్లినటువంటి సందర్భాలు. సో 2024లో జరిగినటువంటి రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు, ఐపాక్ తీసుకొచ్చినటువంటి కొన్ని సలహాలు సూచనలు కూడా మరి వై నాట్ 175 తదితర విషయాలన్నీ కూడా ప్రజల్లోకి అంతగా వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ 2029 ఎలక్షన్లలో మళ్ళీ ఐపాక్ టీంను తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నా కూడా మరి ఇప్పుడున్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా వైసీపీలో యాక్టివ్గా ఉన్నటువంటి సీనియర్లందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. గత జనవరిలో, ఈ సంవత్సరం జనవరిలోనే మళ్ళీ ఐపాక్ టీంను తీసుకొచ్చి మళ్ళీ సర్వేలు, అదేవిధంగా రాష్ట్రంలో వైసీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే తీసుకోవాల్సిన తదితర అంశాల మీద మరి అక్కడ కార్యక్రమాన్ని రూపొందించే చర్యలు చేపట్టినా కూడా అవి కార్యరూపం దాల్చలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐపాక్ ధీటుగా సోషల్ మీడియాను వైసీపీలో యాక్టివ్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా దాదాపుగా 15-20 లక్షల మంది తోటి సోషల్ మీడియా టీంను జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ అధిష్టానం ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో కూడా యాక్టివ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా మరి వైసీపీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ముందుకు వెళ్తూ ఉన్న వేళ దీనికి ఐపాక్ తోడైతే రాబోయే రోజుల్లో వైసీపీకి ప్లస్ అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి హైప్ తీసుకొస్తారు. ఎందుకంటే ఐపాక్లో ప్రశాంత్ కిషోర్ బయటకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఐపాక్ను కొంతవరకు వాడుకొని సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు కనుక మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ నియోజకవర్గంలో ఎక్కడైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో వాటిని బేరీజు వేసుకుని సర్వేలతోటి కనుక ముందుకెళ్తే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి అధికారం అనేది మరి నల్లేరు మీద నడకలాంటిది అనే కొంత టాక్ అయితే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఐపాక్ టీము జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ టచ్లోకి వచ్చినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అయితే మరి కొన్ని రోజుల్లో ఐపాక్ వస్తుందా, లేకపోతే వైసీపీ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా? ఎందుకంటే ఆయన పాదయాత్ర కూడా చేపట్టాలనే ఒక ఆలోచనలో ఉన్న వేళ మరి సోషల్ మీడియా ఆ కార్యక్రమాలకు మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే మరి ఐపాక్ లాంటి గట్టి టీం కావాలి. సో రాబోయే రోజుల్లో మరి ఐపాక్ ఎంట్రీ షురు అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే సోషల్ మీడియా యాక్టివిటీస్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరింతగా సోషల్ మీడియాని యాక్టివ్ చేస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టే ముందే ఐపాక్ ఎంటర్ అవుతుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు, వైసీపీ అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా వైసీపీలో జరిగే మార్పులు ఎలా ఉంటాయో చూసుకుందాం మరి.